తిరుమల తిరుపతి దేవస్థానం అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై భారతీయ మజ్దూర్ సంఘ్ తిరుపతి జిల్లా అధ్యక్షులు ఆకుల సతీష్ కుమార్ని కలిసి సమస్యల వివరంగా తెలియజేశామని శనివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో టీటీడీ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సంఘం ఉపాధ్యక్షులు శివశంకరయ్య అన్నారు. మాకు ఈఎస్ఐ పిఎఫ్ సిఎల్ లేకుండా 14 సంవత్సరాలు పనిచేశాము. 2023 మే నెల నుంచి మాకు ఈఎస్ఐ పిఎఫ్ ఆఫ్లు వర్తింపజేశారు దేవస్థానం. ఆ తర్వాత క్రమేపీ 1 సంవత్సరం 15 నెలలుగా సిఎల్ మంజూరు చేయమని మా జిల్లా అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం ఆకుల సతీష్ కుమార్ గారికి విన్నవించుకున్నాము. సారు మా కోసం ఎంతో కష్టపడి ఈ జీవోలంతా సేకరించి ప్రతి ఒక్కరిని అడిగి అవన్నీ సేకరించిన తర్వాత ఈఓ గారికి, టీటీడీ చైర్మన్ గారికి, మినిస్టర్ గారికి, చీఫ్ మినిస్టర్ గారికి అందరికీ మా సమస్యని వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు మాకు రావలసిన క్యాజువల్ లీవ్స్ సంవత్సరానికి 15 రోజులు ప్రొసీడింగ్స్తో 24/2/2026 దేవస్థానానికి మా ప్రొసీడింగ్స్ పంపించారు క్యాజువల్ ఇవ్వమని. బిఎంఎస్ మాకు ఇంత కృషి చేసినందుకు మా యూనియన్ ఎస్టాబ్లిష్మెంట్కి, బిఎంఎస్ సంఘం వారికి, స్టేట్లో ఉన్న అధ్యక్షుల వారికి, జిల్లా నాయకులకి, ముఖ్యంగా ఆకుల సతీష్ కుమార్ గారు మా కోసం ఇంత కృషి చేసినందుకు ఆయనకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సభని ఇంతటితో ముగిస్తున్నాను. మా టీటీడీ కాంట్రాక్ట్ కార్మిక సంఘ్ ఉపాధ్యక్షులుగా హానబుల్